షాప్స్ ఎలా చేస్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముందున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. అధికారులంతా ఒకే పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు బర్త్డే ఎలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి రకంగా తీయడం అని హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే చూసుకోండి. మీరు చోటపై బడాబాయి ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసాం మేము, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి ఒక న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇలా నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు చింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకా న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. కుక్కట్పల్లిలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్ తీయట్లేదు. మరి ఇలా హరీష్ రావు గారు బర్త్డే ఎలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్